డియర్ స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 3Cలో ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan 105 degrees. పైన మీకు ఆల్రెడీ నేను కొన్ని ఫార్ములే చెప్పాను. ఆ ఫార్ములే ఆధారంగా మీరు ఈ ప్రాబ్లమ్స్ చేయాలి. ఇప్పుడు చెప్పినట్టుగానే ప్రతి ప్రాబ్లము ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని ప్రాబ్లమ్స్ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు నేను ఏ ప్రాబ్లం అయితే రాలేదో ఆ ప్రాబ్లంని వీడియో రూపంలో మీకు అందిస్తాను. ఇప్పుడు tan 105కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. tan 105కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి? 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ వాల్యూస్లో దీన్ని డివైడ్ చేయాలి. 105 అలా డివైడ్ చేయొచ్చు. tan 60 ప్లస్ 45 కింద డివైడ్ చేయొచ్చు. ఇది ఏ ఫార్ములా బేస్ చేసుకుని ఉంది? tan a ప్లస్ b ఫార్ములా బేస్ చేసుకుని ఉంది. tan a ప్లస్ b ఫార్ములా ఏంటి? tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b. ఇంతకుముందు మీకు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పాను. గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి? ఈ ఫార్ములా నుంచి ఇంకా ఏమన్నా ఫార్ములాస్ వస్తాయా అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రాబ్లం కంప్లీట్ చేద్దాం. అంటే tan 60 ప్లస్ 45, tan a అంటే tan 60 ప్లస్ tan b అంటే tan 45 డివైడెడ్ బై 1 మైనస్ tan a అంటే tan 60, tan b అంటే tan 45. ఇంతకు ముందు మనము ఏమీ బైహార్ట్ చేయకుండా వాల్యూస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒక చిన్న ట్రిక్ చెప్పాను. ఆ ట్రిక్ ఇక్కడ అప్లై చేద్దాం. tan 60, ఇదిగో tan 60 దగ్గర నుంచి tan ఫార్ములా ఏంటి? రూట్ బిలో యాంగిల్స్ డివైడెడ్ బై రూట్ అబోవ్ యాంగిల్స్. రూట్ బిలో యాంగిల్స్ ఎన్ని? 3 ఉన్నాయి కాబట్టి √3 డివైడెడ్ బై రూట్ అబోవ్ యాంగిల్స్ ప్లస్ tan 45, ఇదిగో tan 45. tan 45 అంటే రూట్ బిలో యాంగిల్స్ డివైడెడ్ బై రూట్ అబోవ్ యాంగిల్స్. రూట్ బిలో యాంగిల్స్ ఎంత? 2 ఉన్నాయి. రూట్ అబోవ్ యాంగిల్స్ ఎంత? 2 ఉన్నాయి. డివైడెడ్ బై 1 మైనస్ tan 60 √3/1 అంటే √3. √2లో 1 టైం పోయింది కాబట్టి tan 45 1. చూసారా వాల్యూ ఎంత ఈజీగా మనము బైహార్ట్ చేయక్కర్లేకుండా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ? √3 ప్లస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ √3 అని ఉంది. వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇలా వదిలేయకూడదు. ఇంకా సింప్లిఫై చేయాలి. ఇంకా సింప్లిఫై చేయాలంటే కింద 1 మైనస్ √3 ఉంది కాబట్టి దీన్ని 1 ప్లస్ √3 చేత న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. రేషనలైజ్ చేయాలి అంటాం దీన్ని. చూద్దాం. √3 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ √3. 1 ప్లస్ √3 అన్న √3 ప్లస్ 1 అన్న ఒకటే అంటే హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, ఇది మనకి 6th క్లాస్ నుంచి ఒక ఫార్ములా తెలుసు, a మైనస్ b ఇంటూ a ప్లస్ b. ఫార్ములా ఏంటి? a² మైనస్ b² ఫార్ములా.
ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √3 స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు √3 + 1 హోల్ స్క్వేర్ ఏ ఫార్ములా బేస్ చేసుకుని ఉంది? a + b హోల్ స్క్వేర్ ఫార్ములా బేస్ చేసుకుని ఉంది. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + 2ab + b². ఇవన్నీ ఇంతకు ముందు మనం క్లాసుల్లో చిన్న చిన్న క్లాసుల్లో నేర్చుకున్నవే. అక్కడ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఈజీగా అప్లై చేస్తున్నాం. a² అంటే √3² ప్లస్ 2ab 2 × √3 × 1 ప్లస్ b² అంటే 1² 1² అంటే 1 √3² అంటే 3. దీన్ని సింప్లిఫై చేద్దాం. √3ని స్క్వేర్ చేస్తే 3 ప్లస్ 2 × √3 × 1 2√3 ప్లస్ 1 స్క్వేర్ చేస్తే 1 1 - 3 -2 3 + 1 4 ప్లస్ 2 √3 డివైడెడ్ బై -2. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 కామన్ తీయచ్చు. 2 × 2 ప్లస్ √3 డివైడెడ్ బై -2. 2లో 1 టైం పోతుంది. మైనస్ కింద ఉంది కాబట్టి డినామినేటర్లో అలా వదిలేయకూడదు. న్యూమరేటర్కి పట్టుకెళ్తే -2 + √3 ఇలా చేయాలి. ఇది ఆన్సర్. ఇలాగే మిగతా ప్రాబ్లమ్స్ కూడా చేయండి. మీకు రాని ప్రాబ్లం నన్ను అడిగితే నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు కొత్త కొత్త వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. కామెంట్ చేయండి. మీ కామెంటు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ప్రాబ్లమ్స్ మీకు చెప్పడానికి వీలవుతుంది. Please do subscribe, share, like and click on bell icon.